హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూసారు కదా మార్కెట్ ఎలా జరిగింది. మనం అనుకున్నట్టే నిఫ్టీ TP4 బ్యాండ్ నుంచి రిజెక్ట్ అయింది. ఫస్ట్ టార్గెట్ మీకు నేను వీడియోలో చెప్పాను TP1 విత్ రెస్పెక్ట్ ఆఫ్ క్వాంటిటీ వైస్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ AA లెవెల్స్. హౌ ఇట్ ఈస్ వర్క్ పర్ఫెక్ట్లీ యూ కెన్ సీ హియర్. ఇది కాంప్రమైజ్ అయితేనే దెన్ ఇది చెప్పాను మీకు. ఓకే, సో ఇక్కడతోనే ఆగిపోయి మార్కెట్ ఇక్కడే కన్సల్టేషన్ అయిపోయింది. మీకు నేను కూడా చెప్పాను ఈ రేంజ్ టు రిజెక్షన్ వచ్చి ఇక్కడే కన్సల్టేషన్ అవుతుందని చెప్పాను. సో అలాగే జరిగింది. చూసారు కదా నిఫ్టీ. సో నిఫ్టీ స్టిల్ రేపు ఎక్స్పైరీ ఉంది. రేపు ఎక్స్పైరీ ఎలా అవబోతుందో ఏంటో వెరిఫై చేద్దాం ఫర్ టుమారో అనాలిసిస్ వీడియోలో. సో టుమారో అనాలిసిస్ వీడియోకి సింపుల్గా విత్ రెస్పెక్ట్ ఆఫ్ ఏ లెవెల్స్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ క్వాంటిటీ అనాలిసిస్ విత్ వెరిఫై చేసుకుంటూ చేద్దాం అనాలిసిస్ రేపటిది. టుమారో క్లిక్ చేశాను. రేపటి అనాలిసిస్ లెవెల్స్ ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతాయి. ఇందులో మనం రాయాల్సింది ఏం లేదు, చూడాల్సింది ఏం లేదు, గీయాల్సింది ఏం లేదు. ఆటోమేటిక్గా ప్లాట్ అయిపోతూ ఉంటుంది. రియల్గా ఉన్న అనాలిసిస్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ ఇండికేటర్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఇండికేటర్ మీకు కావాలనుకుంటే మన గూగుల్ ఫామ్ ఛానల్లో గూగుల్ ఫామ్ ఉంది. గూగుల్ ఫామ్ని ఫిల్ చేస్తే ట్రేడింగ్ వ్యూ ఐడి ఇస్తే నేను మీకు అప్ టు January 16th వరకు ఫ్రీగా వస్తున్నానండి. So if you want to use it, you can utilize it. Afterwards, you can think about it for this indicator. Really, it's worthable అయితే మీరు ప్లాన్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే నో ప్రాబ్లం. థ్యాంక్ యూ గైస్. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఫర్ కమింగ్ టు దట్ టుమారో అనాలిసిస్ చూద్దాం. సో TP4 హయ్యర్ హై ఫామ్ చేసింది. ఆబ్వియస్లీ హయ్యర్ హై ఫామ్ చేసినప్పుడు మనం ఏమనుకుంటాం అంటే మార్కెట్ అప్సైడ్కి వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. రైట్, అప్సైడ్కి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ చూడండి, రేపు ట్రెండ్ లైన్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ TP3 ఈజ్ ద వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఎందుకంటే ఈరోజు మార్కెట్ అక్కడి నుంచి రిజెక్ట్ అయింది. ఈవెన్ ట్రెండ్ లైన్ ఆల్సో బెండింగ్ హియర్. సో ఇది రేపు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద ఉంటుంది. అండ్ వేర్ అబౌట్ సపోర్ట్ ఈస్ దిస్ TP0 ఈస్ ద వెరీ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ బికాస్ ది బయింగ్ బ్యాండ్ అనేది ఈ రేంజ్లో ఉంది. ఇఫ్ యూ కమ్ టు సీ హియర్, జస్ట్ ఈ రోజు లెవెల్స్ ఆఫ్ చేశాను. యూ కెన్ సీ హియర్. ఓకే, నిన్న లెవెల్తో కంపేర్ చేస్తే ఇవాళ లెవెల్స్ సేమ్, అంటే ఇవాళ లెవెల్తో కంపేర్ చేస్తే రేపటి లెవెల్స్ సేమ్ యాస్టీజ్ సేమ్ అదే రేంజ్లో ఉన్నాయి. బట్ నేనేమనుకుంటున్నా అంటే రేపటి ఎక్స్పైరీ అనాలిసిస్ ఎలా ఉంటుందంటే బ్రేక్అవుట్ అయ్యే ఛాన్స్ ఉన్నది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, సో బ్రేక్అవుట్ ఎటే వెళ్తుందో ఏంటి అనేది వెరిఫై చేసుకోవాలంటే ఫస్ట్ థింగ్ ఈస్ ఈ హై ఈ లో క్రియేట్ అయింది కదా. సో మాక్సిమం రేపు ఇదే రేంజ్లో ఎక్స్పైరీ క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో ఈ క్వాంటిటీ టు అనాలిసిస్లో క్వార్టర్లీ యాజ్ మంత్లీ కాంప్రమైజ్ అయితేనే యాంటిసిపేషన్ టు టెస్ట్ TP1 అండ్ TP2కి వెళ్తే ఛాన్సెస్ ఉన్నాయి. సో అప్పటిదాకా మన వ్యూ వచ్చేసరికి, మార్కెట్ యొక్క వ్యూ వచ్చేసరికి ఈ రేంజ్ టు ఇదే రేంజ్లో ప్లే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. హోప్ గైస్ దాని కరస్పాండింగ్స్గా ఏ కాల్ తీసుకోవాలో ఏ పుట్ తీసుకోవాలో మీరే ప్లాన్ చేసుకోండి అండ్ ప్రాఫిట్ తీసుకోండి. ఓకే, డన్. ఎండ్ ఆఫ్ ద సెక్షన్కి ఎలా ఉండబోతుంది అంటే నేను అనుకున్న ప్రకారం అయితే ఎండ్ ఆఫ్ ద సెక్షన్కి మార్కెట్ ఫస్ట్ థింగ్ ఈజ్ వాలటైల్ ట్రెండ్ చేసి రెండు డికే చేసి థర్డ్ సెక్షన్లో లైక్ ఆఫ్ టు 230 ఆర్ 245 రేంజ్ వరకు ఏమైనా బ్రేక్అవుట్ ఇవ్వలేకపోతే 2 నుంచి 240 రేంజ్లో బ్రేక్అవుట్ ఇవ్వలేకపోతే మాత్రం ఎక్స్పైరీ ఇదే రేంజ్లో క్లోజ్ అయిపోయింది. ఇన్ కేస్ ఆఫ్ బ్రేక్అవుట్ ఇస్తే మాత్రం ఓకే, అప్ సైడ్ బ్రేక్అవుట్ అవుతుందా లోయర్ సైడ్ బ్రేక్అవుట్ అవుతుందా అనేది మనం వెరిఫై చేసుకోవాలి. యాజ్ పర్ ప్రైస్ యాక్షన్ క్రియేట్ చేస్తుంటే మనకేం కనబడుతుందంటే అప్ సైడ్ బ్రేక్అవుట్ అవుతుందని చూస్తుంది ప్రజెంట్ ఉన్న లెవెల్స్ ప్రకారం. సార్ ఎందుకు సార్ మీరు అప్ సైడ్ అవుతున్నారు అని చెప్తుంటే యూ కెన్ సీ హియర్ ప్రీవియస్ డేటా చూడండి. ప్రీవియస్ డేటా మనకి ఏం చెప్తుంది అంటే ద వాల్యూమ్ ఈజ్ అక్యుములేషన్ హ్యాపెండ్. వాల్యూమ్ అక్యుములేషన్ అయ్యింది అండ్ కన్సల్టేషన్ అవుతుంది. లైక్ ఇఫ్ పాసిబుల్ టు రీటెస్ట్, ఈ రేంజ్ వరకు రీటెస్ట్ అయిందంటే దాన్ ఆటోమేటికలీ మళ్ళీ అప్ సైడ్ డైరెక్షన్ తీసుకునే పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే అక్యుములేషన్ ప్రాఫిట్ బుకింగ్ అయింది అండ్ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. ఓకే, ప్రాఫిట్ బుకింగ్ అయిపోయిన దాకా మళ్ళీ రీఅక్యుములేషన్ జరిగే ఛాన్స్ ఉంది. మళ్ళీ అక్యుములేషన్ చేస్తే మాత్రం మార్కెట్ పాసిబుల్ టు టెస్ట్ రేపు అనేది ఈ TP3 కాంప్రమైజ్ అయితేనే యాంటిసిపేషన్ టు టెస్ట్ TP5 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మళ్ళీ 24,780 ఆర్ 800 రేంజ్లో వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉందండి మార్కెట్కి. ఓకే, ద ఫస్ట్ టార్గెట్ ఈజ్ ఇది కాంప్రమైజ్ అయితే ఇది, దాన్ యాంటిసిపేషన్ టు టెస్ట్ ఇది. ఓకే, హోప్ గాయస్ అర్థమైంది అనుకుంటున్నాను. సో దాని ప్రకారంగా ట్రేడ్ చేయండి, ప్రాఫిట్ తీసుకోండి. కమ్ టు దట్ ఎక్స్పైరీ రేపు మంచిగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. హోప్ గైస్ ప్రాఫిట్ తీసుకోండి. కమ్ టు దట్ బ్యాంక్ నిఫ్టీ. సో వాట్ అబౌట్ బ్యాంక్ నిఫ్టీ? సో బ్యాంక్ నిఫ్టీలో కూడా మనకు నిన్న చెప్పాను, బట్ నేనేమనుకున్నాను అంటే 53 రేంజ్ అనేది చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను. ఈవెన్ దిస్ ఇస్ ద వీక్లీ లెవెల్స్ అండ్ ఇఫ్ యూ కమ్ టు దట్ 15 minutes టైం ఫ్రేమ్లో మనకు డైలీ లెవెల్స్ ప్లాట్ అవుతాయి. ఈవెన్ ఇట్ ఈస్ అ డైలీ లెవెల్స్లో నౌ యూ కెన్ సీ హియర్ గైస్. నాకు మార్నింగ్
స్టాప్ లాస్ హిట్ అయింది. ఎందుకంటే నేను ఈ రేంజ్‌లో సెల్ తీసుకున్నాను. అంటే పుట్ తీసుకున్నాను. విత్ రెస్పెక్ట్ ఆఫ్ స్టాప్ లాస్ పెట్టాను. బట్ హిట్ అయింది. ఇమ్మీడియేట్‌గా ఎగ్జిట్ అయిపోయింది పొజిషన్. నో ప్రాబ్లమ్. ఓకే. బట్ మళ్ళీ ఒక టైమ్ పొజిషన్‌కి ఇక్కడి నుంచి పడుతుందని నాకు అర్థమైనప్పుడు విత్ రెస్పెక్ట్ ఆఫ్ లోయర్ టైమ్ ఫ్రేమ్‌లో ఓకే. ఐ కేమ్ టు క్యాప్చర్ ఇట్. దిస్ సమ్ లిటిల్ బిట్ పాయింట్స్ క్యాప్చర్ చేశాను. ఓకే. దెన్ ఆటోమేటిక్‌గా ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మ్ చేసింది. ఇట్స్ బ్రేక్అవుట్ టు టెస్ట్. ఎప్పుడు మన యెల్లో బ్యాండ్ కాంప్రమైజ్ అయ్యి ఎప్పుడు హైయర్ హైని క్రియేట్ చేసి బ్రేక్అవుట్ అయిందంటే మార్కెట్ మళ్ళీ వెళ్ళే ఛాన్స్ ఉంటుందండి. సో అది ఆల్మోస్ట్ ఇట్స్ టచ్ టు TP5. ఓకే. సో ఈ రేంజ్‌లో ఉంది. సో ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతా ఉంది. బ్యాంక్ నిఫ్టీలో యూ కెన్ సీ హియర్ కంటిన్యూ ఎక్కడి నుంచి 51,800 నుంచి 53,000 రేంజ్ 400 రేంజ్ వరకు అయిపోయింది. ఆల్మోస్ట్ ఇట్స్ 2,000 ప్లస్ పాయింట్స్ ఈజ్ అక్యుములేషన్ హ్యాపెన్ అయింది. ఓకే. సో ఇంత అక్యుములేషన్ హ్యాపెన్ అయినప్పుడు ఒక చిన్న రీటెస్ట్ కావాలి కదా! ఆ రీటెస్ట్ కోసమే నేను వెయిట్ చేస్తున్నాను. యాక్చువల్‌గా సేమ్ నిఫ్టీ లాగానే బ్యాంక్ నిఫ్టీలో కూడా రీటెస్ట్ అవుతది అని ఎక్స్‌పెక్ట్ చేశాను. బట్ అవ్వలేదు. సో నో ప్రాబ్లమ్. యూ కెన్ కమ్ టు దట్ సినారియో క్వార్టర్లీ అండ్ మంత్లీ విత్ రెస్పెక్ట్ ఆఫ్ వాల్యూమ్ అండ్ క్లిక్ ఇంటు ద టుమారో లెవెల్స్ చూద్దాం. ఓకే. హోప్ గైస్ అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ వీడియో చూడండి. అర్థమవుతుంది. నౌ కమ్ టు హియర్ సి. వేర్ ఇస్ TP1 హైయర్ హై, TP4 ఈజ్ హైయర్ హై ఫార్మ్ చేసింది. ఆబ్వియస్లీ వెన్ హైయర్ హై ఫార్మ్ చేసినప్పుడు మార్కెట్ అనేది బులిష్ మోడ్‌లోకి వెళ్తదని మనం ఎవ్రీబడి నో ఇట్. ఓకే. యాజ్ పర్ లెవెల్స్ ప్రకారంగా. బట్ లెవెల్ విడ్త్ చూడండి. ద విడ్త్ ఆఫ్ ద లెవెల్ ఈజ్ ద లిటిల్ బిట్ వైడ్‌గా ఉంది. ఓకే. ద విడ్త్ ఆఫ్ ద లెవెల్ ఈజ్ దట్ TP4తో కంపేర్ చేస్తే ఇది లిటిల్ బిట్ వైడ్‌గా ఉంది. సో ఆబ్వియస్లీ మార్కెట్ ఎంత హైకి రీచ్ అవుతుందంటే అంత స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ రీచ్ అవుతున్నట్టు. ఓకే. సో రెసిస్టెన్స్ రీచ్ అవుతున్నప్పుడు రేపటి యొక్క స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ఈజ్ 53,700 ఆర్ 735 ఆర్ ఈవెన్ రౌండ్ ఫిగర్ వేసుకోండి 53,800 రేంజ్ వరకు చెప్పుకోవచ్చు. లేదంటే 54,000కి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది రేపు. ఓకే. కానీ అక్యుములేషన్ జరిగితే ఈ రేంజ్ నుంచి కానీ ఈ హై బ్రేక్ చేయలేకపోతే మాత్రం అక్యుములేషన్ జరిగితే రేపు ఫస్ట్ టార్గెట్ హియర్ అండ్ సెకండ్ టార్గెట్ హియర్ అండ్ థర్డ్ టార్గెట్ యాంటిసిపేషన్ టు టెస్ట్ హియర్ అండ్ హియర్. బికాస్ బయింగ్ జోన్ అనేది ఓకే. ఇఫ్ యూ వాంట్ టు స్విచ్ ఆఫ్ దిస్ టుడే లెవెల్స్‌ని స్విచ్ ఆఫ్ చేస్తున్నాను. ఓన్లీ టుమారో లెవెల్స్ స్విచ్ ఆన్ చేస్తున్నాను. యూ విల్ నో ఇట్ బయింగ్ లెవెల్స్ అక్యుములేషన్ అనేది మనకు అర్థమైపోయింది. సో బయింగ్ అక్యుములేషన్ చూడండి. బయింగ్ జోన్ టూ మచ్ వైడ్‌గా ఉంది. సో ఆబ్వియస్లీ బయింగ్ జోన్ కూడా వైడ్‌గా ఉంది విత్ రెస్పెక్ట్ ఆఫ్ ఇంతగా అక్యుములేషన్ జరిగింది కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ జరగాలి. ఆ ప్రాఫిట్ బుకింగ్ కోసం నేనేమనుకున్నా అంటే మార్కెట్ ఈ రేంజ్‌లో గాని రిజెక్ట్ అయితే ఫస్ట్ టార్గెట్ ఈజ్ మై యాంటిసిపేషన్ టెస్ట్ ఈజ్ 52,700 రేంజ్‌కి రీచ్ అవుతదని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఓకే. హోప్ గైస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అనాలిసిస్ నచ్చితే లైక్ చేయండి. ఓకే. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇన్ కేస్ ఆఫ్ మన ఛానల్ రియల్‌గా యూస్‌ఫుల్ అవుతే నా అనాలిసిస్ వీడియో యూస్‌ఫుల్ అవుతే ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఓకే. మన ట్రేడింగ్ ఫ్రెండ్స్. సో రేపటి లెవెల్స్ ఇది. ఈ అక్యుములేషన్‌లో మంత్లీ వాల్యూమ్ అనేది కానీ కాంప్రమైజ్ అయితే ఓకే. దెన్ యాంటిసిపేషన్ టు టెస్ట్ TP1 ఆర్ TP2 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఎందుకు అంటే సార్ ఇంకా కిందకి వెళ్ళొచ్చా అంటే యెస్ వెళ్ళొచ్చండి. బట్ ట్రెండ్ అవ్వాలి అది. భయంకరమైన ట్రెండ్ రావాలి. లేదంటే ఏదన్నా న్యూస్ వచ్చి మార్కెట్ దబా అని ఈడ ఓపెన్ అవ్వాలి. ఈ రేంజ్‌లో ఓపెన్ అయితే రీటెస్ట్ ఇలా తీసుకొని మళ్ళీ లైక్ ఇలా తీసుకొని లైక్ అస్యూమ్ ఇలా తీసుకొని అని పడిపోయే ఛాన్స్ ఉంది. ఈ రేంజ్‌కి వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మళ్ళీ వాల్యూమ్ ఇస్ ద TP4 ఈ రేంజ్‌లో ఉంది కాబట్టి. హోప్ గైస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. రియల్‌గా నచ్చితే లైక్ చేయండి. ఓకే. జస్ట్ క్లిక్ హియర్. ఓకే. నౌ సీ దిస్ ఈస్ ద ఫర్ లెవెల్స్ ఆఫ్ నిఫ్టీ ఇండెక్స్. సో మాక్సిమం మంచిగా ప్రాఫిట్ తీసుకోవచ్చని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను మార్కెట్‌లో. హోప్ గైస్. ఓకే. ఫర్గెట్ అబౌట్ బిలో లెవెల్స్. యూ కెన్ సీ అబౌట్ బయింగ్ సెల్లింగ్ జోన్‌లోనే చూసుకోండి. ఎప్పుడు ఏంటంటే మనకు నో ప్రాబ్లమ్ మధ్యలో వచ్చిన మార్కెట్‌కి పెద్ద ప్రాబ్లమ్ లేదండి. నేనేమనుకుంటున్నా అంటే ఈ రేంజ్‌లో వచ్చినా గానీ వెయిట్ చేయండి అప్ టు ఈ లెవెల్ వరకు. ఈ రేంజ్‌కి వచ్చిన తర్వాత యాక్టివేట్ అవ్వండి. మీరు పుట్ తీసుకోవాలా? కాల్‌ని సెల్ చేసుకోవాలా అనేది. ఓకే. దేనికైనా స్టాప్ లాస్ కావాలండి. ఈవెన్ బయర్‌కి స్టాప్ లాస్ కావాలి అండ్ ఈవెన్ సెల్లర్‌కి కూడా స్టాప్ లాస్ కావాలి. వితౌట్ స్టాప్ లాస్ ట్రేడింగ్ ఈజ్ వెరీ వెరీ రిస్కీ. ఓకే. సో ఆ రేంజ్ ప్రకారంగా మనం ట్రేడ్ చేసుకొని హ్యాపీగా ప్రాఫిట్ తీసుకునే పాసిబిలిటీస్ ఎక్కువగా చూసుకోవచ్చు. హోప్ గైస్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఈ వీడియోకి ఇంతే గైస్. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ గైస్. బాయ్.